శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించిన అంశంలో పెద్దగా బీజేపీ నుంచి కావచ్చు, మీ ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు గట్టిగా మాట్లాడినట్టు లేరు. తిరుపతి లడ్డు అనేది వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అనేది ప్రతి హిందువు కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలనలో ప్రత్యేకంగా వైసీపీ మిమ్మల్ని కూటమిలోని ప్రధానంగా తెలుగుదేశాన్ని కార్నర్ చేసి మాట్లాడినప్పుడు మీ ఎన్డీఏ కూటమి నుంచి ఎందుకు పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయారు? హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి ఇటువంటి దాడుల్ని అది నిజ నిర్ధారణ లేకుండా మనం బయటికి చెప్తే ఈ లడ్డు 68 లక్షల కిలోల నెయ్యి అంటే ఎన్ని లడ్డూలు ఉంటాయి, ఎంతమంది ప్రజలు తిని ఉంటారు, వాళ్ళ మనోభావాలన్నీ ఎంత దెబ్బతిని ఉంటాయి. అంటే వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉందంటారు? అంటే మొదటి రోజు వచ్చారు, హాజరైపించుకొని వెళ్ళిపోయినట్టుగా కాస్త 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారో చూడకుండా మీరు కనీసం ఇప్పుడు కామెంట్ చేయండి. గవర్నర్ ప్రసంగంలో ఇటువంటి వాస్తవాలు ఉన్నాయి, ఇటువంటి అవాస్తవాలు ఉన్నాయి, ఇది ప్రభుత్వం చేసింది, ఇది చెయ్యలేదు, చెయ్యింది చెప్తున్నారు, లేదా చేసింది చెప్తున్నారు, ఏదో ఒకటి మీరు. ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ అసలు అక్కడ పాలే వాడలేదు అనే విషయాన్ని ఎక్కువ ఎందుకు ప్రస్తావించట్లేదు? సో అటువంటి ప్రసాదాన్ని ఎక్కడ కూడా తప్పు చెప్పాల్సిన, రాజకీయాలు చేయాల్సిన పని అయితే మనకెవరికీ లేదు. రాజకీయాలు చేయాలనుకుంటుంటే ప్రసాదం చూసే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో కుంభకోణాలు, ఎన్నో జాతరకు సంబంధించి మీరు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలేంటి, దాని సక్సెస్కి ఎంతవరకు మీరు పాత్ర ఉంది? మా ప్రాంతంలో మహాలక్ష్మి తల్లి జాతర కళ్యాణం మొదటి రోజు కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణం అనంతరం 3 రోజులు కూడా జాతర జరుగుతుంది. ఈ జాతరే ఉత్తరాంధ్రకు సంబంధించి అభివృద్ధి కూడా చాలా తొందరగా వేగవంతంగా జరుగుతుంది అని బయట ప్రచారం జరుగుతుంది. ఏంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రావాల్సిన పోర్టులు కానీ ఎయిర్పోర్ట్ను కానీ ఏవి కూడా రాకుండా చేసి, మీకు సంబంధించి శాసనసభ్యులుగా మీ వ్యవహార శైలి కావచ్చు, ఇదంతా బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి రేపొద్దున ఫ్యూచర్లో ఇక్కడ బాగా వేయాలి అనుకుంటున్నారు కాబట్టి సౌత్లో ఎంతవరకు మీ పొటెన్షియాలిటీ ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇచ్చింది, కూటమిలో నాకు సీట్ వచ్చింది. కూటమిలో నా వ్యక్తిత్వాన్ని, నా తాలూకా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి నాకు సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చిన తర్వాత నేను అంటే అంబటి గారి వ్యవహారం కావచ్చు, దాని ఆ ఉదంతం చుట్టూ జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో కావచ్చు, వాళ్ళ శాసనమండలి శాసనసభలో ఒక హుందాతనంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యులు తల్లుల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ఈ విధంగా వ్యవహరించడం. ఈరోజు అంబటి రాంబాబు గారు అంత సీనియర్ నాయకులు అయి ఉండి మంత్రిగా వ్యవహరించి ఒకరి తల్లిని అలాగే అవమానించడం అంటే సొంత తల్లినే తిట్టుకున్నావా రాంబాబు అన్నట్టు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు, బీజేపీ నాయకులు, హిందుత్వవాది, యథార్థవాది అయినటువంటి నడికుదుటి ఈశ్వరరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం ఈశ్వరరావు గారు. నమస్కారం వంశీ గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. అసెంబ్లీలో మీ గలం కంటిన్యూటీగా వినిపిస్తూ ఉంది. అది హిందుత్వ మనోభావాల్ని గౌరవించే విధంగా, ప్రస్తుత పరిణామాలని ప్రతిబింబించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి? శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించిన అంశంలో పెద్దగా బీజేపీ నుంచి కావచ్చు, మీ ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు గట్టిగా మాట్లాడినట్టు లేరు. ఎందుకని ఇట్లా జరిగింది? మీరు ఈ విషయంలో ముందుకు ఎందుకు వచ్చారు? మాట్లాడకపోవడం అంటూ ఏం లేదండి. ఇది లడ్డు, తిరుపతి లడ్డు అనేది వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అనేది ప్రతి హిందువు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రసాదం దొరుకుతుందా, ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చారా, ప్రసాదం తెచ్చారా అని అడుగుతాం. అంత పవిత్రమైనటువంటి ప్రసాదానికి మనం అంత జాగ్రత్తగా చూస్తాం. అటువంటి ప్రసాదాన్ని ఈరోజు ఎవరో కల్తీ చేశారు. ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు, వాడవలసిన నెయ్యి కాకుండా ఇంకేదో పదార్థాలు వాడారు అని తెలియగానే నేనే కాదు, ప్రతి హిందువే కాదు, ఎవరైనా కూడా చాలా బాధపడతారు. అది తిరుపతి లడ్డూకున్నటువంటి అంత వాల్యూ, అది దాన్ని అపవిత్రం చేశారు అనగానే ప్రతి హిందూ తాలూకా మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ ఈరోజు అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే, అందరూ చూస్తుంది ఏంటంటే, లడ్డూని అపవిత్రం చేశారు, లడ్డూలో వాడవలసిన నెయ్యి వాడకుండా వేరే పదార్థాలు వాడారు,
దానికి సుమారు 68 లక్షల కిలోల నెయ్యి వాడవలసిన ప్లేసులో వేరే పదార్థాలు వాడి వారు సొమ్ము చేసుకున్నారు. అది ఎవరు చేశారు, డబ్బు ఎవరికి వెళ్ళింది, ఏం చేశారు, వీటి మీదే మనకి అందరూ కూడా మాట్లాడుతున్నారు పదార్థానికి. కానీ ఒక హిందువుగా హైందవ సాంప్రదాయాన్ని గౌరవించే సనాతన ధర్మాన్ని నమ్మే మనం అట్లా ఆలోచించడానికి కాదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే స్కామ్ చేశారో లేకపోతే ఇంకోటి చేశారో అంటే చట్టం దాని పని చేస్తుంది. చట్టంలో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సిఐడి ఉంది, లేదా సిబిఐ ఉంది. వాళ్ళది నిగ్గు తెరుస్తారు, దొంగలను పట్టుకుంటారు, జైలు వేస్తారు. కానీ మనకి జరిగిన అన్యాయాన్ని తిరిగి తేగలమా? తిరుపతి లడ్డూకి అంత ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలనలో ప్రత్యేకంగా హైందవ సాంప్రదాయాన్ని మీద వాళ్ళు టార్గెట్ చేశారు. దాన్ని ఎవరు కూడా పూర్తిగా హిందువులు ఎవరో కూడా పూర్తిగా గుర్తించట్లేదని నా అభిప్రాయం. అతను ఎన్నో స్కాములు చేశాడు. అవన్నిటికీ చట్టం దాని పని చేస్తుంది. కానీ హైందవ సాంప్రదాయం మీద అతను చేసిన దాడుల్ని ఒక హిందువులు ఎవరో కూడా భరించరాని వారు. అయితే అందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే భయం. మాకేం జరుగుతుందో, దీని మీద మాట్లాడితే ఏమైపోద్దో అన్న భయంతో ఎవరు కూడా గలమెత్తలేకపోయారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక అందరికీ కాస్త ఊరట లభించింది. ఊరట లభించి కొంత బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి చెప్పగలుగుతున్నాం. ఈరోజు మేము శాసనసభ్యులుగా ఉండి ఒక 2-3 లక్షల మంది ప్రజలకి మేము ఒక రిప్రజెంటేటివ్గా ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాదు, ఒక హిందువుగా మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని కూడా మనం ప్రశ్నించాలి, ఆపాలి, అరికట్టాలి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి. సుమారు 140 దేవాలయాల మీద దాడులు జరిగాయి. జగన్ ప్రభుత్వం చేసింది 140 దేవాలయాలు. రామతీర్థంతో మొదలుకొని ఇక్కడ రథం కాల్చేసిన కానించి ఇటువంటి చిన్న పెద్ద కలుపుకొని ఎక్కడ అవనమంటే చిన్నదా పెద్దదా దేవాలయం కట్టడం, ఇల్లు కట్టుకున్న కన్నా ఎంతో భక్తితో శ్రద్ధతో అది మనం కట్టిందో లేదా మన పూర్వీకులు కట్టిందో దాన్ని ఎంతో గౌరవంగా చూసుకుంటాం. అందులో ప్రతిష్ఠించినటువంటి దేవుణ్ణి అంత జాగ్రత్తగా చూసుకొని మనం ఒక బిడ్డలు మన తల్లిదండ్రుల్లాగా అంత గౌరవంగా మనం భక్తిభావంతో చూసుకునే అటువంటి దేవుడి మీద ఎవరైనా ఒక దాడి చేస్తే దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. అటువంటి ఈ 140 దేవాలయాల మీద జరిగింది. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో, దాని వెనుక ఎవరున్నారో కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా అందుబట్టని విషయం. అందుకే నేను ఎమ్మెల్యే అయిన కానించి కూడా దాని మీద చర్చ పెట్టాలని ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు లడ్డూ విషయానికి వస్తే అందరూ దాన్ని ఒక స్కామ్గా చూస్తున్నారు. అది స్కామ్ కాదు. డబ్బు కోసం చేసిన పని అయితే కావచ్చేమో కానీ అది డబ్బు రూపేణ హైందవ సాంప్రదాయం మీద కొట్టిన దెబ్బది. కానీ లడ్డు విషయంలో ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా వైసీపీ మిమ్మల్ని కార్నర్ చేసి మీ కూటమిలోని ప్రధానంగా తెలుగుదేశాన్ని కార్నర్ చేసి మాట్లాడినప్పుడు మీ ఎన్డీఏ కూటమి నుంచి ఎందుకు పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయారు? అది జంతువుల కొవ్వు కలిసింది, కలవలేదని రిపోర్ట్ వచ్చిందని, ఈ అంశాల మీద అన్నిట్లో మీ వైపు నుంచి పూర్తి స్థాయిలో ఎందుకు బయటకు వచ్చి ఆ దాడిని తిప్పికొట్టలేకపోయారు? అది ఆల్రెడీ ఇంతకు ముందుకు సభల్లో కూడా మనం చర్చించడం జరిగింది. ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చెప్పడం జరిగింది. అయితే చట్టం తన పని తను చేయనివ్వాలి. ఆ స్వతంత్రాన్ని చట్టానికి ఇవ్వాలి. ఈరోజు చట్టం ఆ నిజాన్ని నేడు నిగ్గు తెలిసింది కాబట్టే ఈరోజు బయటికి మనం చెప్పగలుగుతున్నాం 100% జరిగింది అని. ఎందుకంటే కొన్ని విషయాలు ఏవైనా అక్కడ ఏదో దొంగతనం జరిగిందంటే అంటాం వేరు. హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి ఇటువంటి దాడుల్ని అది నిజ నిర్ధారణ లేకుండా మనం బయటికి చెప్తే ఈ లడ్డు 68 లక్షల కిలోల నెయ్యి అంటే ఎన్ని లడ్డూలు ఉంటాయి, ఎంతమంది ప్రజలు తిని ఉంటారు. సో వాళ్ళ మనోభావాలన్నీ ఎంత దెబ్బతిని ఉంటాయి. అటువంటి వారికి వాళ్ళని ఇంకా మనం మనసు బాధ పెట్టడం, పదే వాళ్ళని మనం హెల్తీ నెయ్యి తాగిన లడ్డు తినేసేవని చెప్పినట్టు ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ని కూడా మనం అర్థం చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, అందుకే నేను చెప్పాను అటువంటి వాళ్ళని దీన్ని కేవలం డబ్బు కోసం చేసిన ఒక స్కామ్గా మాత్రమే చూడొద్దు. ఆ స్కామ్లు ఏముంటే చట్టం దాని పని చేస్తుంది. కానీ మనం ఇది ప్రజలకు చెప్పవలసిన విషయం. మనం హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి పెద్ద దెబ్బ ఇది. కాబట్టి ఎందుకంటే
మనం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం మన అందరం. అటువంటి ప్రసాదాన్ని ఈరోజు కల్తీ చేశారు అంటే అది ఒక డబ్బు కోసం చేసిందే కాదు, హిందువుల మనోభావాలు అందరినీ దెబ్బతీయడానికి చేసిన కుట్ర ఇది. ఈ కుట్ర దీన్ని తప్పకుండా దీని వెనకాతలో మాఫియా ఉంది. ఎవరైతే మొదటి నుంచి ఈ దేవాలయాలని దాడులు చేస్తున్నారో దేవాలయాల మీద, అలాగే ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా స్కామ్ చేశారంటే నా ఉద్దేశం, ఇది నా పర్సనల్ ఉద్దేశం, నేను చెప్తున్నాను, అది ఒక డబ్బు కోసం చేసిందే కావచ్చు అది, కానీ అది దెబ్బ తగిలిందే మాత్రం మన హైందవ సంప్రదాయం మీద తగిలింది. మీరు మాట్లాడుతూ అసెంబ్లీలో ఈ ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, దేవాలయ నిర్వహణకు సంబంధించి ఒక కమిటీ పర్యవేక్షణ చేయాలని సంథింగ్ ఏదో అడిగినట్టున్నారు. కమిటీ నేను చర్చ పెట్టమన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారికే ఇలా సభలో రిక్వెస్ట్ చేయడం జరిగింది, చర్చ పెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ దాడులు ఎన్ని జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి, ఏ విధంగా జరిగాయి, ఏ కోణంలో జరిగాయి, 10 మంది శాసనసభ్యులు సభలో చర్చిస్తేనే అది నిజానిజాలు ఇంకా బయటకు వస్తాయి. నేను ఒక్కడ మాట్లాడిన విషయం కాదు, అందరూ ఉంటారు, శాసనసభ్యులు అందరూ ఉంటారు కాబట్టి అందరూ మధ్యలో చర్చ జరిగితే, శాసనసభలో చర్చ జరిగితే దానికి ఒక కన్క్లూజన్ వస్తుంది. అంటే వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉందంటారు? అంటే మొదటి రోజు వచ్చారు, హాజరైపించుకొని వెళ్ళిపోయినట్టుగా కాస్త 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. అసలు మీరు కూడా ఉన్నారు కదా, ఏం జరిగిందంటారు? వాళ్ళ వ్యవహార శైలి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నిజమే, సభ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చారు, నా పక్కనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కేవలం 10 నిమిషాల పాటు ఆయన కూర్చొని అందరిని మీరు వెళ్ళండి, వెళ్ళలోకి వెళ్ళండి అని చెప్పి ఆయన అందరిని పంపించడం, అక్కడ వాళ్ళు కేకలేస్తుండడం, ఇలాగ ఇంకా ప్రారంభించారు. అందరికీ నమస్కారం చెప్పారు గవర్నర్ గారు, ఇంక వీళ్ళు ప్రారంభించి ఆ కాగితాలే చింపేసి అక్కడ ఇసిరేసి గవర్నర్ గారి మీదకి ఇసిరేసి అక్కడి నుంచి రెండు వెళ్ళిపోదామని మళ్ళీ ఇతను మళ్ళీ పిలిస్తే, అంటే ఏదో ఎవరో తరిమేస్తున్నట్టు, అంటే వచ్చాము వెళ్ళిపోదాం, మళ్ళీ ఇక్కడ ఉంటే ఏదో చేసేస్తారా లేదా ఏదో జరిగిపోద్దా అన్నట్టు మళ్ళీ వెంటనే మళ్ళీ మూకుమ్మడిగా అందరూ పారిపోయినట్టు వెళ్ళిపోయారు. అంటే అవసరం లేదు, ఇప్పుడు శాసనసభ్యుడు నేను, వాళ్ళందరూ కూడా శాసనసభ్యులు, సో వాళ్ళు కూడా ఉండి అసలు ప్రసంగం పూర్తిగా అసలు ఏం చెప్తారో చూడకుండా మీరు కనీసం ఇప్పుడు కామెంట్ చేయండి, గవర్నర్ ప్రసంగంలో ఇటువంటి వాస్తవాలు ఉన్నాయి, ఇటువంటి అవాస్తవాలు ఉన్నాయి, ఇది ప్రభుత్వం చేసింది, ఇది చెయ్యలేదు, చెయ్యింది చెప్తున్నారు లేదా చేసింది చెప్తున్నారు, ఏదో ఒకటి మీరు అప్పుడు బహిరంగంగా బయటికి వెళ్ళి మీరు మీడియా ముందు మాట్లాడండి నెక్కేచ్చిగా, దానికి అర్థం ఉంటుంది. గవర్నర్ గారు ఇలాగన్నారు ఈ ప్రసంగంలో, ప్రభుత్వం ఇది చేయకుండా ఇలాగన్నారో లేదా చేశారు అని మీరు బయటికి వెళ్ళి మాట్లాడండి. అసలు గవర్నర్ గారు ఏం మాట్లాడతారో మీకు తెలియదు, మీరు కనీసం ప్రతిని కూడా ఇంక మీకు ఇవ్వలేదు, ఇంకప్పుడే ఇస్తున్నారు ప్రతిని కూడా. సో గవర్నర్ గారు ఏం మాట్లాడతారో తెలియకుండా మీరు వచ్చి గవర్నర్ గారి మీద అంత అసభ్యకరంగా పేపర్లు ఇసిరేసి వెళ్ళడము అంటే మీకు కనీసం ప్రజల సమస్యలేటి, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఈ సంవత్సరం ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రభుత్వ నిర్ణయాలు ఏంటి, వాటి మీద ఆలోచించే ఆలోచన మీకు లేదు. మీరు ఏదో ఒకటి చేసేయాలి, వచ్చామా లేదా, సంవత్సరానికి ఒకసారి గవర్నర్ ప్రసంగానికి వచ్చామా లేదా, గవర్నర్ గారి ప్రసంగం వచ్చి వెళ్ళిపోయాం అంతే. అంతేగాని మీకు అసలు ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు, ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులుగా మీరు ప్రవర్తించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా. ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ అసలు అక్కడ పాలే వాడలేదు అనే విషయాన్ని ఎక్కువ ఎందుకు ప్రస్తావించట్లేదు? పాలు వాడకుండా మనకు నెయ్యి ఎలా వచ్చింది, నెయ్యి వాడలేదు అనేది రాజకీయ నాయకులు కూడా దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అంటే రాజకీయ నాయకుల విమర్శలు కూడా అక్కడ రిపోర్ట్లోనేమో ప్రజలకి కరెక్ట్గా చెప్పాలి సార్, అందుకోసమే దాని మీద క్షుణ్ణంగా చెప్తున్నారు. ఎవరు కూడా తప్పు చెప్పాలని చెప్పడం కాదు, ఎవరి ఉద్దేశం కూడా తొందరగా తప్పు ఎక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అన్నది అందరి ఉద్దేశం. ఎందుకంటే మన ప్రసాదం అది. సో అటువంటి ప్రసాదాన్ని ఎక్కడ కూడా తప్పు చెప్పాల్సిన, రాజకీయాలు చేయాల్సిన పని అయితే మనకెవరికీ లేదు. రాజకీయాలు చేయాలనుకుంటుంటే ప్రసాదం చూసే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో కుంభకోణాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర, ఈరోజు తీస్తున్నారు. కానీ ఒక ప్రసాదం మీద జరిగిన అటువంటి దాన్ని క్షుణ్ణంగా ప్రజలకి కళ్ళ కట్టినట్టుగా చెప్పాలి, నిజానిజాలు ప్రజలకి తెలియాలి. ఏదో అంతేగాని ఏదో రాజకీయం చేసినట్టుగా ఉండకూడదు అన్నదే మా అందరి భావన తప్పించి, అందుకే ఒకరు ముందు చెప్పినా ఒకరు వెనక చెప్పినా దాన్ని ఏదో. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మ్యాక్సిమం సభ్యులకి అవకాశం అనేది కల్పించారు, మీరు మాట్లాడారు, ఎట్లాగా? మనం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మనం రైట్ చేస్తే తప్పకుండా, అంటే నార్మల్గా అయితే సిస్టమ్ ప్రకారం మరి ఇంకా అక్కడితో సభ క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ సందర్భానుసారంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి నేను హ్యాండ్ రైజ్ చేయగానే ముఖ్యమంత్రి గారు
నాకు అవకాశం కల్పించారు. నాకే కాదు, ఇంకెవరైనా మాట్లాడతారేమంటే మాట్లాడమని కూడా అవకాశం కల్పించారు. ఈ ఆయన తాలూకా సభ్యులకి ఆయన ఇచ్చినటువంటి గౌరవ సభలో నేను ముఖ్యమంత్రిని కదా, నేను మాట్లాడేశాను, ఇంక తర్వాత ఎవరు మాట్లాడకూడదన్న ఇదేమీ లేదు అక్కడ. అదే ఆయనలో ఉన్నటువంటిది. సభ్యులందరూ సభ్యులకు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన మళ్ళీ అవకాశం ఇవ్వడం అనేది అది నిజంగా ఆయన గౌరవం. మీ జాతరకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేశారు. దాంట్లో కూడా మీ పాత్ర చాలా పెద్ద పాత్ర పోషించారు. జాతర అంటే ఆధ్యాత్మిక సంబంధించి అటువంటి వాటితోనే కంప్లీట్ చేశారని చెప్పి మీకు సంబంధించి చాలా చెప్పారు. అంటే జాతర అంటే డ్యాన్సింగ్లు ఇట్లాంటివి కూడా లేకుండా నిర్వహించారని చెప్తూ ఉంటారు. నిజమేనా? ఏంటి ఆ జాతరకు సంబంధించి మీరు తీసుకున్న ముందు జాతర చర్యలు ఏంటి? దాని సక్సెస్కి ఎంతవరకు మీరు పాత్ర ఉంది? శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర కమసేడ మహాలక్ష్మి తల్లి అంటారు. ఉత్తరాంధ్రలోనే అది పెద్ద జాతర. సుమారు 3 రోజుల పాటు జరిగే జాతర 1,50,000 మంది వరకు అంచనా వేసుకున్నాం. 3 రోజుల పాటు వస్తారు. రాత్రి పగలు కలిపి జరిగే జాతర. జనం ఎక్కువ మంది వచ్చేది రాత్రుల్లో వస్తారు కాబట్టి వాళ్ళకి వినోద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 2 వేదికల మీద పౌరాణిక నాటకాలు కానీ, ఎంటర్టైన్మెంట్గా వాళ్ళకి కావాల్సిన ఆర్కెస్ట్రాల పాటలు అవి కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంచేత వాళ్ళందరినీ వచ్చిన భక్తులందరినీ కూడా చుట్టుపక్కల చాలా విదేశాల్లో ఉన్నవారు కూడా ఆ జాతరకు రావాలనుకుంటారు. మా ప్రాంతంలో మహాలక్ష్మి తల్లి జాతర కళ్యాణం మొదటి రోజు కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణం అనంతరం 3 రోజులు కూడా జాతర జరుగుతుంది. ఈ జాతరే పెద్ద అక్కడ ఫెస్టివల్. సంక్రాంతికి కూడా మేము అంతగా అక్కడ పట్టించుకోం. ఎందుకంటే సంక్రాంతికి కూడా ఆడపిల్లలను పిలవడం గట్రా అటువంటివి ఏమైనా ఉన్నా మనం జాతరకి పిలుస్తారు. కానీ సంక్రాంతి కూడా ఆ చుట్టుపక్కల కొన్ని ఒక 4-5 మండలాల వరకు కూడా ఎవరు కూడా మహాలక్ష్మి తల్లి కళ్యాణం అయ్యే వరకు కూడా ఎవరు కూడా ఇంట్లో పిల్లల కళ్యాణం కూడా చేయరు. అంత సెంటిమెంటల్గా అంత భావించే మహాలక్ష్మి తల్లిని గత 275 సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతుంది. మా పూర్వీకులు మాకన్నా ముందు మా పూర్వీకులు జరిపించారు. తర్వాత మేము జరిపిస్తున్నాం ఇప్పుడు. సో ఆ జాతర అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ఆధ్యాత్మికంగా కానీ వినోదాత్మకంగా కానీ చుట్టుపక్కల ప్రజలు కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి అక్కడేమి వేటలు వేయడం గట్రా ఉండవు. అంత పసుపు కుంకాలతో పూజలు, అంత మహాలక్ష్మి తల్లిని అందరూ కూడా దర్శించుకొని వాళ్ళకి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే నమ్మకం. అంటే స్పెషల్ కేర్ అంటే ఇట్లాంటి డ్యాన్సింగ్లు ఇట్లాంటి లేకుండా నిర్వహించడానికి ఏమైనా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారు, లేదా అట్లాంటివి కూడా జరిగినాయి? అంటే ఉంటాయండి డ్యాన్స్ సరదాగా. ఈరోజు కల్చరు ఎప్పుడో పౌరాణిక నాటకాలు వేసాము, ఇప్పుడు ఆ పౌరాణిక నాటకాలు చూడమంటే ఇప్పుడున్న పిల్లలకి ఆ పద్యాలు పాటలు కూడా కొంత అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అందుకని మన పాత కల్చర్ని కూడా వదిలేయకూడదు. ప్రజెంట్ ట్రెండ్లో కూడా పిల్లలకి ఇప్పుడున్నటువంటి యువతకు కావలసినటువంటి వినోద కార్యక్రమాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడ అసభ్యకరమైన పరిస్థితులు లేకుండా చూసుకుంటాం. అంటే తప్పు మాటలు మాట్లాడడం కానీ, తప్పుడు ప్రవర్తనలు కానీ అటువంటివి లేకుండా ఫ్యామిలీతో శుభ్రంగా. ఎందుకంటే మాకు అక్కడ జాతరలు ఎట్లా ఉంటుందంటే చుట్టూ ఎడ్ల బళ్ళలో కూర్చుంటారు. ఎడ్ల బళ్ళు వస్తాయి, ఎడ్ల బళ్ళు అంతా కూర్చుంటారు అనమాట. అంటే మనం చూసారా విదేశాల్లో కారుల్లో కూర్చొని సినిమాలు చూస్తుంటారు గ్రౌండ్లో, అట్లాగే ఓపెన్ థియేటర్. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఎడ్ల బళ్ళలో కూర్చొని చూసే ట్రెడిషన్ అక్కడ. సో ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, యావత్ కుటుంబం అంతా వచ్చేస్తారు ఇళ్ళకి. అధినాయకత్వాన్ని ఎవరినైనా తీసుకొచ్చారా? లేదండి, ఇక్కడ రాజకీయాలకు మేము అక్కడ ప్రమేయం ఎవరిని. కానీ ఎవరు వచ్చినా గౌరవంగా, అది రాజకీయాలకు అతీతంగా, వీళ్ళు ఏ పార్టీ అని కూడా చూడము అక్కడ. అందరినీ కూడా గౌరవంగా రాజకీయాలకు అతీతంగా చేసే జాతర అది. అంచేత ఎవరికి ప్రత్యేకంగా ఇన్విటేషన్లు ఇచ్చి పిలివాం. కానీ వాళ్ళందరూ అదే చాలామంది నాయకులు మొక్కు తీర్చుకోవడానికి కానీ జాతరకి వెళ్ళాలి కానీ వస్తుంటారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవం గారు వచ్చారా? గత సంవత్సరం వచ్చారు. ఆమె శ్రీకాకుళం ఒక పెళ్ళికి వెళ్తూ ఇలా జాతర అవుతుందని తెలిసి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళటం. వాటి వరకు అట్లా. ఢిల్లీ ఎక్కువ తిరుగుతున్నట్టున్నారు, నిధుల కోసమా లేదంటే పార్టీ కార్యక్రమాల మీద? దేని గురించి? ఢిల్లీ ఎక్కువ ఏం తిరగలేదు. మాకు నూతనంగా ఎన్నుబడిన జాతీయ అధ్యక్షులకి నామినేషన్ జరిగే ప్రక్రియలో నాకు కూడా ఆహ్వానం వచ్చింది. మీరు అక్కడ సంతకం పెట్టవలసింది ఉంది నామినేషన్ ప్రక్రియలో. సో మీరు రావాలి అంటే అప్పటికప్పుడు సడన్గా వెళ్ళడం జరిగింది తప్పించి ప్రత్యేకించి దీని మీద ఏం లేదు. అలాగే ఉండి జాతీయ అధ్యక్షులు ఎన్నిక పూర్తయి ఆయన ఎన్నుకోబడిన తర్వాత ఆయన శుభాకాంక్షలు చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులతో కలిసి మా రాష్ట్ర నాయకులందరూ కలిసి వెళ్ళి అతనికి శుభాకాంక్షలు చెప్పి రావడం జరిగింది. అంతే తప్పించి నిధుల కోసం ప్రయత్నం చేయట్లేదు. నిధులు కూడా చేస్తున్నామండి, చేస్తాం. మాకు కలిగిన అవసరమైనటువంటి
మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఇబ్బందుల్ని అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారికి తెలియజేస్తే వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు సిఫార్సు చేస్తుంటారు. ఆయనకి సిఫార్సు చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారిని కూడా మీరు కొంత అడుగున్నారు గతంలో కూడా, అవి ఎంతవరకు వచ్చినాయి? మరి లాబీల్లో మీరు కలిసి ఉంటారు కదా, ఈ బడ్జెట్లో ఏమన్నా వచ్చేయండి. నారాయణపురం సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసుకొని దానికి నీరు ఇవ్వడం జరిగింది, నారాయణపురం కాలువకి, హెచ్ఎర్ల మండలంకి. అలాగే ఇప్పుడు బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్కి నిన్నను కూడా మళ్ళీ నేను గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ప్రస్తావిస్తే ఈరోజే ప్రభుత్వం దానికి మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా సమాధానం చెప్పడం జరిగింది. వచ్చే 2-3 రోజుల్లో దాన్ని టెండర్ పిలిచి బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అలాగే తోటపల్లి కాలువ కోసం కూడా నిన్న మా గౌరవ శాసనసభ్యులు కొంతమంది ప్రస్తావించినప్పుడు, తోటపల్లి కాలువ అంటే ఒక హెచ్ఎర్లే కాదు, హెచ్ఎర్లకు ముందు చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాము, అవతల వైపు పార్వతీపురం, ఈ నియోజకవర్గాలు అన్నీ కలుస్తాయి కాబట్టి అందరు శాసనసభ్యులు కూడా దాని మీద ప్రస్తావన తీసుకొని తప్పకుండా దాన్ని లైనింగ్ చేసి చివరి గట్ట హెచ్ఎర్లో కూడా నీరు వచ్చే విధంగా, మేము కాలువ చివరిలో ఉంటాం కాబట్టి సో మాకు కూడా నీరు వచ్చే విధంగా కావాల్సినటువంటి నిధులు మంజూరు చేస్తామని చెప్పి నిన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇరిగేషన్ మీద మీకు తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ అంటే ఎంత ఇంపార్టెంటో. ఈరోజు పోలవరం పూర్తయితే పోలవరాన్ని తీసుకెళ్ళి మీకు ఉత్తరాంధ్రాకి తీసుకొద్దామన్న, నీరు ఉత్తరాంధ్రాకి తీసుకొద్దామన్న సంకల్పంతో ఉన్నారు. పునరావాస కేంద్రానికి డబ్బులు కేటాయించారా? వాటి వస్తున్నాయండి ఫండ్స్. పునరావాస కేంద్రానికి మొత్తం ఎంత అండి? 750 కోట్లు అనేది వాళ్ళ అంచనా. చివరికి ఇంకా ఫైనల్ ఎస్టిమేషన్ పూర్తయితే దానికి ఎన్ని కోట్లు కావాలనేది, అది పూర్తిగా మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ NPCL న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లిమిటెడ్ నుంచి వాళ్ళ కంపెనీ ద్వారా అది ఆ నిధులు కేంద్రం నుంచి వస్తాయి. అది దాని బడ్జెట్, దాని భారం మన మీద పడదు. కాకపోతే వాళ్ళు త్వరితగతిన ఆ నిధులు తీసుకొచ్చి త్వరితగతిన కాలనీలు పూర్తి చేసి మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేయాలనేది మా ఆశ. మీ ఆశ. మీరు విమానాశ్రయాల గురించి, పోర్టుల గురించి, ఫిషింగ్ హార్బర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి ఉదాహరణలతో ముందుకెళ్తుందని. ఉత్తరాంధ్రకు సంబంధించి అభివృద్ధి కూడా చాలా తొందరగా వేగవంతంగా జరుగుతుంది అని బయట ప్రచారం జరుగుతుంది. ఏంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? తప్పకుండా జరుగుతుందండి. మనం చూస్తున్నాం అందరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రావాల్సిన పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్ను కానీ ఏవి కూడా రాకుండా చేసి 2014-19 కాలంలోనే మూలపేట పోర్టుకి కానీ, పొగట్లపాలెం ఫిషింగ్ హార్బర్కి కానీ, భోగాపురం ఎయిర్పోర్టుకి కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్స్ పంపించి కేంద్రంతో, అప్పుడు కూడా ఎన్డీఏ పరిపాలన, కేంద్రంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అన్ని అనుమతులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వైజేషన్ చేపించి దాన్ని శంకుస్థాపన కూడా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దాన్ని వ్యతిరేకించి జిఎంఆర్కి ఇచ్చామని, ఏదో దాంట్లోనేదో లొసుగులు జరిగిపోయి అని చెప్పి దాన్ని ఆపించి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 2023లో మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ జిఎంఆర్ సంస్థకే నువ్వు ఎయిర్పోర్ట్లు అతనిచ్చి ఆ ఎయిర్పోర్ట్ని ప్రారంభించి కనీసం 15-20% కూడా పనులు పూర్తి చేయలేకపోయిన పరిస్థితి ఉంటాయి. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఈరోజు దాన్ని సుమారు పూర్తిగా ఇప్పుడు 85% వర్కులు కంప్లీట్ అయిపోయి, మొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ట్రయల్ రన్ చేశారు. ఈ మంత్ జూన్ కల్లా ఫుల్ దాన్ని క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు? అసలు క్రెడిట్ కావాలని జగన్ గారు అన్నారు. ప్రపోజల్ చేసి 2014లో ప్రాజెక్ట్ని ప్రపోజల్ చేసి, ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది పరిమితులకు లోబడి ఉంది. ఎందుకంటే నేవల్ ఎయిర్పోర్ట్ అది. సో అది దాన్ని డెవలప్మెంట్ చేయడానికి చాలా పరిమితులు తీసుకోవాల్సి ఉంటుంది. అంత ప్లేస్ కూడా అక్కడ లేదు. కాబట్టి భవిష్యత్తులో విశాఖపట్నం అనుకుని, ఇప్పుడు హైదరాబాద్, ఒకప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అంటే 1 గంట ప్రయాణం ఉండేది. ఈరోజు అలాగ అనిపించట్లే, అన్నీ కలిసిపోయి. రేపు భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటుంది. విశాఖపట్నం ఇంకా డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు భోగాపురం దగ్గర ఎక్కడైతే ల్యాండ్ ఉందో, భోగాపురం అనువైన జాగాలో ఎయిర్పోర్ట్ని ప్రపోజల్ చేసి ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి శంకుస్థాపన చేసి టెండర్ ఓకే చేసి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ని దాన్ని ఆపించేసి 3 సంవత్సరాలు కాలయాపన చేసి చివరిలో మరి బాగోదు, ఇంక జనాలు ఎదురు తిరుగుతారు దీని మీద అని చెప్పి అప్పుడు మళ్ళీ ఏ సంస్థనైతే నువ్వు తప్పు పెట్టావో జిఎంఆర్ని, మళ్ళీ అదే జిఎంఆర్కి నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చి 2023లో మళ్ళీ శంకుస్థాపన చేసావు. శంకుస్థాపన చేసి కనీసం 15-20% పనులు పూర్తి అవ్వలేదు. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని త్వరితగతిన దానికి నిధులు ఇచ్చి త్వరితగతిన పూర్తి చేసి ఈరోజు
ఓపెనింగ్కి జూన్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాం. 2 సంవత్సరాల కాలంలో దాన్ని ఓపెన్ చేయాలనేది మా ఆలోచన. కన్స్ట్రక్షన్ పూర్తయి 2 సంవత్సరాల కాలంలో ఓపెన్ చేస్తాం. అలాగే మూలపేట పోర్టు కూడా పోర్టు కూడా త్వరలోనే ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కూడా. ఇదివరకు అమరావతి క్యాపిటల్ కాదు, విశాఖపట్నం క్యాపిటల్ చేస్తానని చెప్పి కాదు, కానీ ఏ రోజైనా విశాఖపట్నం కోసం ₹1 ఖర్చు పెట్టామని ఈ సమయంలో విశాఖపట్నం డెవలప్మెంట్ చేసే ఆలోచన నీకు ఏమైనా ఉందా? ఏ రకంగా ఎక్కడా లేదు. ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈరోజు విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి తీసుకొస్తున్నారు. డేటా సెంటర్లు, ఏఐ డేటా సెంటర్లు అన్నీ కూడా ఈరోజు ఉత్తరాంధ్రకు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఒక స్వర్ణమయం కాబోతుంది త్వరలోనే. అటువంటి ఈ పోర్ట్లు, షిప్పింగ్ యార్డ్లు ఇవన్నీ కంప్లీట్ అవుతాయా మీ హయాంలో, మీరు చెప్తున్న టైం పీరియడ్లో? తప్పకుండా. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాల్లో పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పటికే గన్నవరం పోర్ట్ ఎయిర్పోర్ట్ కానీ, తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ, కడప కర్నూలు ఎయిర్పోర్ట్లు కానీ వీటినన్నింటి కూడా ఆధునీకరించడం జరిగింది. ఇంతకుముందు ఎలా ఉండేది? ఒకప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎలా ఉండేది? ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అన్నీ హ్యాపీగా ల్యాండ్ అవుతున్నాయి. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏమైనా మంజూరు చేసినారా? ఇళ్ల పట్టాలు ఆ ప్రోగ్రెస్ అవుతుందండి. దానికి అంతా డేటా అంతా సేకరించడం జరిగింది. ఇళ్ల పట్టాలన్నీ కూడా త్వరలో దానికి సుమారు ఎంతమందిని అకామిడేట్ చేయాలి దాన్ని చూస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక దగ్గర ల్యాండ్ ఉంది. ఎక్కడ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ ల్యాండ్ ఉంది, ఎక్కడ కొనవలసి ఉంది, ఎక్కడ ఏం చేయాలి, అదంతా అవన్నీ జరుగుతున్నాయి. ట్రాఫిక్ కష్టాల మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేశారా? ట్రాఫిక్ కూడా చాలా సిస్టమేటిక్ ట్రాఫిక్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా. ఇది మరుకున్న దానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఎప్పుడైతే రోడ్లు మనం క్లీన్ చేసాము, ఇబ్బంది లేకుండా రోడ్లు డెవలప్మెంట్ చేసాము. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు కూడా, గుంతలు కూడా పూడ్చలేకపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామానికి కూడా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా, ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇదివరకు కేవలం సిమెంట్ రోడ్లకి పరిమితమైన వర్కుల్ని ఈరోజు బీటీ రోడ్లు కూడా వేపించి, ఎక్కడ అరకు, ఆ మన్యంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి అక్కడ కూడా సిమెంట్ రోడ్లు వేసి, ఎక్కడో ఈరోజు సభలో చెప్పారు, ఎక్కడో ఒక 17 ఇళ్ళు ఉన్న గ్రామానికి ఎవరు కరెంట్ ఇస్తారు అని ఊరుకుంటే, కోట్లు ఖర్చు పెట్టి ఎవరు కరెంట్ ఇస్తారు అనుకుంటే, ఈ నెల్లి చూసి ₹1 కోటి పైగా ఖర్చు పెట్టించి ఆ 17 ఇళ్ళకు కూడా కరెంట్ ఇచ్చినటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం మనది. అంటే మీరు హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సీటు మీకు కానీ బీజేపీకి కానీ ఎంతవరకు 10లో? జనసేన నుంచి నాగబాబు గారి పేరు ఆయన ఇన్ఛార్జిగా ఉంటున్నారు అంటున్నారు. రేపొద్దున మీ ఫ్యూచర్కి ఆయన అడ్డంకిగా మారిపోతున్నారా, లేదంటే బైఫర్గేషన్లో నియోజకవర్గాలు పంచుకుంటారా? లేదు సార్, అటువంటి ఆలోచనలు వారికి కానీ మాకు కానీ ఎవరికి లేవు. జనసేన సీట్లు జనసేనకు ఉన్నాయి, బీజేపీ సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఒకరి దాంట్లో ఒకరు ఏలు పెట్టం. ఇంకా 1-2 సీట్లు ఎక్కడైనా కావాలనుకుంటే ఎక్స్ట్రా కోరుకుంటాం తప్పించి, కానీ ఎక్కడైనా సీట్లు కావాలంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడు అధినాయకత్వం ఎలా చూస్తారో వాటిని బట్టి సీట్లు కోరుకుంటారు. కానీ అంటే జనసేన ఉన్న పార్టీ దగ్గర మేము వెళ్ళడం కానీ, మేమున్న దగ్గర జనసేన రావడం కానీ నాగబాబు గారు ఏమీ లేదండి. ఆయన ఉత్తరాంధ్రకి, ఆయన జనసేన పార్టీకి జనరల్ సెక్రటరీ, ఒక ఎమ్మెల్సీగా ఆయన ఈరోజు ఎన్నుకోబడిన తర్వాత ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి ఆయన చూజ్ చేసుకోవాల్సి ఉంది. ఆ రకంగా ఆయన హెచ్ఆర్ని, ఉత్తరాంధ్ర మీద ఉన్నటువంటి అభిమానంతో హెచ్ఆర్లో వాళ్ళ ఆఫీస్ పెట్టుకొని హెచ్ఆర్ల నుంచి ఉత్తరాంధ్రాని ఆయన మానిటరింగ్ చేయడానికి పెట్టుకున్నారు తప్పించి, అటువంటి ఆలోచనలు కానీ ఎక్కడా ఎవరికి లేవు. అటువంటి అసలు కాంట్రవర్సీ మా మధ్య ఎక్కడా లేదు. అట్లాంటిది లేదు. హిందూ ధార్మిక ప్రచారానికి సంబంధించి మీకు ఆసక్తి కలిగించిన అంశాలు ఏంటి? మేబీ మీ వెనకాల ఫోటో ఏ ఉండొచ్చు, మీరు నిజంగానే విల్లు ధారణ చేశారా ఏంటది? అంటే ఓవరాల్గా అది ఎట్లా ఉన్నా సరే హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించి మిమ్మల్ని ఆసక్తి కలిగించిన అంశాలు ఏంటి? హిందూ సాంప్రదాయంలో పుట్టి పెరిగానండి. ఇంకా ఆసక్తి మనం ఏదో ఒకరిని చూసి మోటివేషన్ అవ్వాల్సిందో, మనం కొత్తగా నేర్చుకోవలసిందో అన్నది లేదు. మనం జీన్స్లో ఉంది, పరంపరగా వస్తుంది మనకి హైందవ సాంప్రదాయం. హైందవ సాంప్రదాయంలో పుట్టి పెరిగి ఈరోజు హైందవ సాంప్రదాయానికి ఎక్కడైనా ఏదైనా ఎవరైనా ఇబ్బంది కలిగించినా,
ఎటువంటి ఏదైనా తప్పుగా చేసినా దాన్ని భరించే శక్తి హైందవ సాంప్రదాయం అంటే ఎవరైనా మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులను మనం ఎవరైనా అవమానిస్తే మనం చూస్తూ ఊరుకుంటాం. అంటే బేసిక్గా దానికి సంబంధించి ఆ నియమాలు పాటిస్తూ ఆ ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు, కానీ దాని ప్రచారానికి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారు. మీరు దాన్ని అదే కంటిన్యూటీగా చేయడం అనేది ఆసక్తి కలిగించిన అంశం ఏంటి? ప్రచారం అంటూ నేను ఎప్పుడు ఎక్కడ చేయలే. మీరు అనుకుంటున్నారేమో అని హైందవ సాంప్రదాయంలోకి రండి లేదా చెయ్యండి అని చెప్పవలసిన భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మంలో పుట్టినవాడే. భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మంలో పుట్టినవాడే. సో ఈరోజు మనం ప్రత్యేకించి హైందవ ధర్మం కోసం ప్రచారాలు చేయాల్సిన అవసరం ఎక్కడ? ధర్మో రక్షిత రక్షిత అన్నారు. అంటే ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే మనని ధర్మం రక్షిస్తుంది అని వేదం చెప్తుంది. మరి ధర్మాన్ని రక్షించడం వల్ల ధర్మాన్ని మనం రక్షించే శక్తి మనకు ఉందా? ధర్మాన్ని మనం రక్షించడం ఏంటి? అంతేకాదు కదా. ధర్మాన్ని రక్షించడం అంటే అక్కడ అర్థం ధర్మాన్ని అనుసరించు అని. అనుసరించని. అవును. ధర్మాన్ని అనుసరిస్తే మనం ధర్మాన్ని రక్షించిన వారు అవుతాం. ధర్మాన్ని అనుసరించి ఇస్తే మనం ధర్మాన్ని మన పరంపరగా ముందుకు తీసుకెళ్ళిన వారిని అవుతాం. అటువంటి ధర్మాన్ని ఎవరైతే నమ్ముకుంటామో ఆ ధర్మం మనం రక్షిస్తుంది అని అర్థం. ధర్మ మార్గంలో జీవనం వెళ్ళమని చెప్పారు, కానీ ధర్మం కోసం మనం ప్రత్యేకించి వేరే మతాలలాగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత అవసరం మన హైందవ సాంప్రదాయంలో లేదండి. లేదు. ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తుందా సార్? ఆర్ఎస్ఎస్ ఒక్క ధర్మం కోసమే కాదు, దేశం కోసం. దేశం, ధర్మం, దేశం మొదటి ప్రాధాన్యత ఆర్ఎస్ఎస్. వాటి కోసమే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడింది. ఈ రోజుకి కూడా పూర్తిగా అదే పని మీద వాళ్ళు ఉంటారు. అందులో ప్రచారకులు కానీ ఆర్ఎస్ఎస్ సభ్యులందరినీ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుంది. ధర్మమే మొదటి ప్రాధాన్యత. మిమ్మల్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తుందా అని దగ్గరగా? అంటే క్లీన్గా అబ్జర్వ్ చేయడం అంటే ఇప్పుడు సాధారణంగా అందరినీ కూడా చూస్తుంది, అందరినీ ఒకేలా చూస్తుంది. ఒక మనిషి ఒకలాగా చూడవలసిన అవసరం లేదు అక్కడ. అంటే రేపొద్దున మీకు సంబంధించి మీరు ఎట్లా అడుగులేస్తారు అధికారం వచ్చిన తర్వాత? మీకు సంబంధించి శాసనసభ్యులుగా మీ వ్యవహార శైలి కావచ్చు, ఇదంతా బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి రేపొద్దున ఫ్యూచర్లో ఇక్కడ బాగా వేయాలి అనుకుంటున్నారు కాబట్టి సౌత్లో ఎంతవరకు మీ పొటెన్షియాలిటీ ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నారా అనేది నాది. తప్పకుండా ఆర్ఎస్ఎస్ ధర్మం ప్రకారం వెళ్ళిన వారందరికీ కూడా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఒక మాట అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇచ్చింది, కూటమిలో నాకు సీట్ వచ్చింది. కూటమిలో నా వ్యక్తిత్వాన్ని, నా తాలూకా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి నాకు సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చిన తర్వాత నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా ఆమోదంతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈరోజు శాసనసభ్యుడిగా నేను మళ్ళీ ఆ ప్రజలకు సేవ చేసి ఏదైతే మనం చెప్పామో గత ఎన్నికల్లో అవన్నీ వాగ్దానాలన్నీ పూర్తి చేసుకొని ఆ ప్రజలకు సేవ చేసిన రోజే మళ్ళీ వాళ్ళని మనల్ని ఆదరిస్తారు. దీనికి మళ్ళీ ఇంకెవరో సపోర్ట్ చేస్తూ మన వెనకాతల నుంచి ముందుకు తోయాల్సిన అవసరం మన లేదు. మనకు ప్రజాదరణ, ఒక నాయకుడిగా ఒకసారి ప్రజలు గెలిపించారు అంటే ఇక ప్రజలను మెప్పించుకొని ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళే బాధ్యత ఆ నాయకుడిగా మన మీద ఉంటుంది. అలాగే అదే సమయంలో మనకి ఏ నమ్మకంతోనైతే మన పార్టీ మనకి సీట్ ఇచ్చిందో ఆ నమ్మకాన్ని పార్టీ తాలూకా అడుగుజాడల్లో నడుచుకుంటూ మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉంది. దాని మీద అంతే. అంతకుమించి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏ దశకు వచ్చినాయి మీ చేసే ప్రయత్నాలు? నారాయణపురం కాలువ నీటిని ఇచ్చాం. అలాగే మడ్డువలస కాలువ కోసం ప్రపోజల్స్ పూర్తయ్యాయి. త్వరలోనే మడ్డువలస కాలువ కూడా పని ప్రారంభమవుతుంది. తోటపల్లి కాలువ కోసం నీరు కోసం ఈ సంవత్సరం ప్రయత్నిస్తుంది. ఈ బడ్జెట్లో కూడా పెట్టారు. మనకి తోటపల్లి కాలువ కూడా వచ్చే సంవత్సరం నుంచి నీరు వస్తుంది. అలాగే ఒక పక్క బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కోసం ప్రయత్నం చేసాం. అది కూడా ఈ సంవత్సరమే ప్రారంభించుకుంటాం. వర్క్ కొద్ది నెలల్లోనే వర్క్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు ఇప్పటి వరకు ఒక 1000 మంది వరకు ఎంప్లాయ్మెంట్, లోకల్గా ఉన్న కంపెనీలో ఒక 1000 మంది వరకు ఎంప్లాయ్మెంట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కొత్త కంపెనీలు రావడానికి అక్కడికి కావాల్సిన ల్యాండ్ని అన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నాం. అలాగే మనకి ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఒకటి, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు పెట్టుకోమని మన ప్రపోజల్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అవసరమైనటువంటి స్థల సమీకరణ చేస్తున్నాం. అలాగే మనకున్న చదువుకున్న పిల్లలందరికీ కూడా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఒకటి ఎన్పిసిఎల్ యొక్క ఫండ్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా మనం చేస్తున్నాం. కాలుష్యానికి సంబంధించి పరిశ్రమ మీద ఎంతవరకు పట్టు సాధించారు? దాని మీద మీ గురించి బాగా ఎక్స్పెక్టేషన్, ఎమ్మెల్యే గారు ఆ విషయంలో
కఠినతర నిర్ణయాలు ఉంటాయి అనుకుంటున్నారు, కానీ మీరు ఆ విధంగా ఎందుకు అడుగులు తప్పకుండా అండి. ఇప్పుడు కాలుష్య నిర్మాణం చేసేయాలి, అక్కడ ఎటువంటి వేస్ట్ వాటర్ వెళ్ళకూడదు, లేదా ఎటువంటి కాలుష్య ఇబ్బంది రాకూడదు. అసలు 0% రావాలంటే కంపెనీలు రన్ అవ్వకూడదు. అక్కడ ఉన్నవంటే ఫార్మాన్యూటికల్ కంపెనీస్. ఫార్మాన్యూటికల్ కంపెనీస్లో తప్పకుండా ఒకప్పుడు పూర్తిగా వెనుకబడిన జిల్లా కాబట్టి ఈ ఫార్మాన్యూటికల్ కంపెనీస్ అన్ని అక్కడికి వెళ్ళి పెట్టడం జరిగింది. అప్పుడులో అక్కడ ఉన్న ప్రజలకి అంత అవగాహన లోపం కానివ్వండి, మనకి ఏదో ఒక ఉపాధి కావాలన్న ఆలోచన, దాంతో అక్కడ ఉన్న కంపెనీలు అందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మేము కంపెనీలను ఎవరిని కూడా అక్కడ ఆపిమని ఎందుకని చెప్తాం, మనకి ఆ కంపెనీలు ఉంటేనే ఇక్కడ 30,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ జీవనోపాధి ఏమవుతుంది, కంపెనీలు రన్ అయితేనే కదా. అదే సమయంలో మీరు తగు చర్యలు అంటే పర్యావరణాన్ని ఎంత కంట్రోల్ చేయగలరో అంత మినిమం చేసి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలన్నది మా రిక్వెస్ట్. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. ఎక్కడ ఏ కంపెనీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి కావలసినటువంటి వాటర్, ఎలక్ట్రిసిటీ అటువంటివన్నీ పూర్తిగా ఇచ్చి కంపెనీలు బాగుండాలి, మరి కొన్ని పెద్ద కంపెనీలు రావాలన్నదే మన ఆలోచన. సార్ క్లుప్తంగా చెప్పండి, కొన్ని అడుగుతాను ఫాస్ట్గా. మీకు సంబంధించి మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీల విధానం మీద వైసీపీ డిమాండ్ చేస్తున్న దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి అవగాహన వాళ్ళకి తెలుసు. ఇది పీపీపీ మోడల్ అనేది ఈరోజు కొత్తగా పుట్టింది కాదు, ఇంతకుముందు కూడా పీపీపీ మోడల్స్ ఉన్నాయి. పీపీపీ మోడల్స్లో ఉంటే మనం ప్రైవేట్ భాగస్వామితో వారితో అది కన్స్ట్రక్షన్ చేపించి వేగం చేసి మనం అతి వేగంగా అందుబాటులో తీసుకురావాలన్న ఆలోచన. పీపీపీ మోడల్లో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఆపరేట్ చేసి మళ్ళీ అది ప్రభుత్వ ఆస్తుంది. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు, అంతేగాని ప్రైవేట్ పరం అయిపోయింది కాదు. వీళ్ళు కావాలని రాజకీయం చేయాలని ఒక దురుద్దేశంతో ప్రైవేట్ పరం చేశారు. అటువంటి తప్పు. ప్రజలకు దీని మీద పూర్తి అవగాహన ఉంది. అంటే అంబటి గారి వ్యవహారం కావచ్చు, దాని ఆ ఉదంతం చుట్టూ జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో కావచ్చు, వాళ్ళ శాసనసభలో ఈ అంశాల మీద ఎక్కువ ప్రస్తావన జరుగుతున్నప్పుడు ఒక హుందాతనంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యులు లేదంటే మాజీ మంత్రులు తల్లుల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ఈ విధంగా వ్యవహరించడం మీద మీరే ఉండాలి. చాలా తప్పది. అసలు ఎవరిని కూడా, ఏ తల్లిని కూడా, ఒక స్త్రీని ఎవరో కూడా తప్పు మాట్లాడాల్సిన అవసరం మన రాజకీయాల్లో ఉండకూడదు. అసలు ఈరోజు అంబటి రాంబాబు గారు అంత సీనియర్ నాయకులు అయి ఉండి మంత్రిగా వ్యవహరించి ఈరోజు ఒకరి తల్లిని అలాగే అవమానించడం అంటే మీ తల్లి నా తల్లి, నా తల్లి మీ తల్లి, సొంత తల్లినే తిట్టుకున్నవా రాంబాబు అన్నట్టు ఉంది వ్యవహారం. చాలా తప్పది. ఏదో అంశాన్ని ముడిపట్టి కులాల అంశాల వారిగా నాయకుడికి కాపు కొలుస్తాడని, కమ్మ కొలుస్తాడని, ఇలా నాయకుడు బీసీ కొలుస్తాడని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ జాడ్యం ఇంకా పోదంటారా? ఇప్పటికీ అంటే కులాలు వ్యవస్థ, ఈ రిజర్వేషన్ అనేది మన రాజ్యాంగం ఎందుకు పెట్టిందంటే వెనుకబడి తరగతి వాళ్ళకి అందరి సమానత్వం ఇవ్వాలి. అందరిలో ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ, బీసీ, ఓసీ అని ఇట్లా పెట్టడం జరిగింది. ఈరోజు ఆ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనం వెళ్దాం, అంతేగాని ప్రతి అంశానికి కూడా ఓట్ల కోసం మీరు కులాల పేరెత్తడం అనేది చాలా అసభ్యకరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా బయట నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం మీద మీ ఒపీనియన్? తప్పకుండా. ఆయన పూర్తిగా ఆయన కూడా ఒక ఎమ్మెల్యే, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. ఇప్పుడు నా నియోజకవర్గం కోసం నేను అస్తమానం ఎలాగైతే ఎవరు ముఖ్యమంత్రి గారి దగ్గరకు, మంత్రి గారి దగ్గరకు సభలోనో నేను మాట్లాడి మా ప్రజా సమస్యలు, మా నియోజకవర్గం తాలూకు సమస్యలు నేను మాట్లాడి వాటిని సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా. అటువంటి బాధ మీకు లేదా? మీకు ప్రజలు ఓట్లేసింది మిమ్మల్ని, మీకు ఓట్లేసినటువంటి మీ నియోజకవర్గ సమస్యలు ఎట్లేవా? లేదా మీరు రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీరు రాష్ట్రానికి సంబంధించి మాట్లాడండి, రాష్ట్ర సమస్యలు ఏమన్నా మీరు సభకు వచ్చి మాట్లాడేవి. అది ఒక దేవాలయం, ప్రజాస్వామ్యానికే దేవాలయం మన శాసనసభ. అటువంటి శాసనసభలోకి వచ్చి మీరు ప్రజా సమస్యలు మాట్లాడండి, మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారా? అటువంటి ఇది కాదు. మీరు వచ్చి మాట్లాడి, ఇవ్వండి మీరు తప్పు చేస్తున్నారు, ఇక్కడ మీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ తప్పు చేస్తుంది, ఇక్కడ మంచి చేస్తుంది, ఇంట్లో కూర్చొని మీడియాలతో మాట్లాడడం కాదు, సభలోకి వచ్చి మాట్లాడండి. రమ్మంటున్నాం, మేము వెల్కమ్ చెప్తున్నాం, మేము ఆనందిస్తున్నాం. వీటితో పాటు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది మీరు ఎన్నికై. వ్యవస్థల్ని నడిపించేటటువంటి అధికారులు మీ మాటలు ఎంతవరకు వింటున్నారు? మీ పందాలోకి వాళ్ళు ఎంతవరకు వచ్చారు? మీరు అనుకున్న కార్యాచరణ చేయగలుగుతున్నారా ప్రణాళికల్ని? తప్పకుండా ఆ పనిగానే వెళ్తున్నాం. ఇంకా కొంతమంది అధికారులు అయితే కొంత మొండికేసే తనంలో ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలకు సేవ చేయమంటున్నాం. మనం ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వివిధ రాజకీయ నాయకులు కానివ్వండి, అందరం కూడా ప్రజాసేవ కోసం వచ్చినారు. పబ్లిక్ సర్వెంట్స్ అందరం కూడా
ప్రజా సేవ చేసే ఉద్దేశంతో ఉన్నాను. మీ మీద ఎక్కడ లేజినెస్ పెట్టకుండా దయచేసి ఎలాగైతే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎంత స్పీడ్తో పనిచేస్తుందో మీరు కూడా మాతో పాటు అంత కలిసి రండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు ఆరోగ్యం సహకరించకపోయినా టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఈశ్వరరావు గారి ఆలోచనల అభిప్రాయాలు. అసెంబ్లీకి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద తాను ఒక సభ్యుడిగా, అట్లాగే హైందవ ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా, నియోజకవర్గానికి శాసన సభ్యులుగా తన బాధ్యతగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద మాట్లాడుతూ, అట్లాగే చర్చ కూడా విస్తృత స్థాయిలో జరగాలనే అంశాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. వాటితో పాటు రాష్ట్రంలోనూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని, కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వాటిని అమలు దిశగా తన పనులు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.